దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడి ఉదయకాలన్న మాట్లాడుతున్న మాట 53వ అధ్యాయము యెషయా గ్రంథము మనం చూసినట్లయితే మొదటి 2 వచనాలు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిసిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. సమాచారం ఎవరు నమ్మెను? దేవుని సమాచారము ప్రకటించబడుతున్నప్పుడు, యేసుక్రీస్తుని గురించి చెప్తున్నప్పుడు ఎవడు నమ్ముతాడంటే చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్తున్న మాట వినును గాక అంటాడు. ఏమండి, సమాచారం ఎందుకు నమ్మరంటే మంచి సమాచారం త్వరగా నమ్మరు, కానీ చెడ్డ సమాచారం కావచ్చు, తప్పుడు ఇన్ఫర్మేషన్ కావచ్చు, అబద్ధాలు కావచ్చు, త్వరగా నమ్మేస్తారు, త్వరగా వాటిని క్రియల్లో పెట్టేస్తారు. అది దాంట్లో ఎంత వాస్తవం ఉంది అని మనిషి గ్రహించడు కానీ త్వరగా నమ్మేస్తారు. దేన్నంటే అబద్ధాన్ని. కానీ నిజమైన సమాచారం చెప్తున్నప్పుడు నమ్మరు. పైపెచ్చు వారికి వ్యతిరేకంగా తయారయ్యి వారిని చిత్రవద హింసించే విధానం మనం ఎన్నో చూస్తున్నాం బయట. ఏమంటాడంటే యేసుక్రీస్తుకి సొగసైనను స్వరూపమైనను లేకుండా పోయింది. కారణం ఏంటంటే నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను ప్రాణంగా ప్రేమించాడు గనక నీ నా స్థానంలో నువ్వు నేను వెళ్ళవలసిన నరకానికి తప్పించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి రోమా సైనికుల చేత కొట్టబడ్డాడు, గుద్దబడ్డాడు, ఉమ్ములు వేయబడ్డాడు. ఆఖరికి సిలువలో తన ప్రాణాన్ని పెట్టి నిన్ను నన్ను తన ప్రాణం పెట్టి కొన్నాడు. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ కూడా దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. మనం చేయాల్సింది ఏం లేదండి, యేసుక్రీస్తుని విశ్వసించి ఆయన చేసిన త్యాగం. ఏమండి, ఎవరైనా మరణాపాయ స్థితిలో ఉంటే వెళ్ళి వారిని రక్షిస్తే వారు వీరికి ఎలా ఉండాలండి? కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ విషయంలో నా విషయంలో కూడా యేసుక్రీస్తు చేసింది అదే. నువ్వు నేను కూడా నరకానికి వెళ్ళిపోయి నరకాగ్నిలో కూలబడాల్సింది నిన్ను నన్ను తన ప్రాణం పెట్టి నిన్ను నన్ను కొన్నాడమ్మా చెల్లి, సహోదరి. తద్వారా ఆయన రాజ్య వారసులుగా కుమారులుగా ఆయన చేసుకున్నాడు. ఎవరైతే ఈయన చేసిన త్యాగాన్ని విశ్వసించి క్రీస్తు నా పాపాల నిమిత్తం మరణించాడు, ఆయన మరణించిందే నా కోసం అని చెప్పి ఎవరైతే గ్రహించి ఆయన్ని తండ్రిగా ఆయన దేవునిగా అంగీకరించి పాపిష్టి పనులు పాపాన్ని విడిచిపెట్టి ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో దేవుడు వారిని క్షమించడానికి తన కుమారునిగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇందులో మతం కానీ కులం కానీ పేరు కానీ ఏది మార్చుకోవసరం లేదు. మనసు మార్చుకొని ఆయన మార్గంలో నడిచే ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడతారు. అలాగే దేవుని కుమారునిగా దేవుడు చేసుకుంటాడు గనక ఎందుకని దేవుడు నీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకోకూడదు? ఎందుకని దేవుడు నీకు ఇచ్చిన ఉచితంగా ఇచ్చాడు. ఇది డబ్బులు పెట్టి కొందామంటే కోట్లు పెట్టినా అది దొరకదు. క్రీస్తు ఉచితంగా నేను క్షమించాడు గనక ఆ క్షమాపణ పొందుకోవడానికి నువ్వేం చేయాలంటే మారు మనసు పశ్చాత్తాప హృదయాన్ని తో అడిగి మనం క్షమించబడితే, మనము ఆయన అడిగితే ఆ ఒప్పుకొని పశ్చాత్తాపమే దిద్దుబాటే సిద్ధబాటు కనుక మనం ఆయన మార్గంలో నడిచినట్లయితే రక్షించబడతాం. ఇంకేమంటాడంటే రక్షణ మనకి సమీపంగా ఉంది. యెహోవా బాహువు అతనికి బయలుపరచబడెను. ఎలా అంటే ఆయన సొగసు 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. ఆయన ఎంత మృదుత్వము, ఎంత పాలుకారే దేహం పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. ఆయన స్వరూపమైనను ఆయన సొగసైనను లేకుండా పోయింది. కారణం ఏంటంటే నిన్ను ప్రాణంగా ప్రేమించాడు కనుకే తన ఆఖరి రక్తపు బొట్టు వరకు నేలను కార్చి ఆయన మరణించారు. నువ్వు నేను కూడా సామాన్యమైన వ్యక్తులం కాదండి. ఆయన నిర్దోషమును అమూల్యమునైన రక్తంతో నువ్వు నేను కూడా కొనబడ్డాం. నువ్వు నేను కూడా ఆయన ప్రాపర్టీ. ఆయన ప్రాపర్టీ మీదకి ఎవరైనా వస్తే ఆయన ఎలా ఊరుకుంటాడు చెప్పండి? ఆయన ప్రాపర్టీని ఆయన కాపాడుతాడు. ఆయన మన తండ్రి, మనం ఆయన కుమారులం గనక మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపం లేకుండా పోయిందండి. కారణం ఏంటంటే తాను రిక్తునిగా మారిపోయాడు. వదకు తేబలిన గొర్రె పిల్లగా ఈ విధంగా అతను వెళ్ళారు. యేసుక్రీస్తు నీ గురించి నాకు వచ్చి ఆ రోజు
ఆ చెక్క మ్రాను మీద ప్రాణాన్ని తెదించి కాదనుకొని నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చారు కనుక ఈ ఉదయకాలన్న ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన మార్గంలో నడుస్తారో ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడ్డానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చారు కనుక ఎందుకని క్రీస్తుని విశ్వసించకూడదు? ఈ ఉదయకాలన్న ఈ మాటలు వింటున్న సహోదరి, సిస్టర్, బ్రదర్, తల్లి, తండ్రి, ఇదిగోండి దేవుని మాటలు అంగీకరించి ఆయన మార్గం నడండి. మీరు రక్షించబడతారు, దీవించబడతారు. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిచయలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవరీవన్. థ్యాంక్ యూ.